హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వీడియోలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ గురించి కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నవంబర్ మంత్ స్టార్ట్ కాగానే ఈ మూవీ టీం ట్విట్టర్ లో రచ్చరచ్చ చేసింది. అదంతా మనకు తెలిసింది. తర్వాత ఆ వెంటనే రాజమౌళి మూవీ నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మూవీలో పృథ్వీరాజ్ హ్యాండిక్యాప్డ్ అయ్యి వీల్ చైర్ లో ఉన్నాడు. ఆ చైర్ మైండ్ తో కంట్రోల్ చేసేదిలా ఉంది. ఆ తర్వాత మూవీ నుంచి సడన్ సర్ప్రైజ్ గా సంచారి అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని శృతి హాసన్ పాడింది. మూవీకి కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత మూవీ నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ విధంగా మూవీ నుంచి ఒకదాని తర్వాత ఒక అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. ఏంటి మన రాజమౌళియేనా ఈ విధంగా టైం కి అప్డేట్స్ ఇస్తున్నారని అందరూ షాక్ కి గురయ్యారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మా హీరోస్ మూవీస్ కి అప్డేట్స్ ఇవ్వలేదు, కానీ మహేష్ బాబు మూవీకి అప్డేట్స్ ఇస్తున్నామని కొంచెం కోపంలో కూడా ఉన్నారు. అది పక్కన పెడితే ఈ మూవీ టీం ఒక పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ ని, అలాగే మూవీ నేమ్ ని, మహేష్ బాబు నేమ్ ని రిలీజ్ చేశారు. అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూవీ నేమ్ వారణాసి. మహేష్ బాబు నేమ్ రుద్రాగా పరిచయం చేశారు. ఇందులో మహేష్ బాబు నందిపై కూర్చున్న లుక్ అదిరిపోయింది. అయితే ఈ ఈవెంట్ లో జరిగిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఈవెంట్ లో రాజమౌళి గారి నాన్నగారు మాట్లాడిన విషయాలేంటో చూద్దాం. మహేష్ బాబు 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన విశ్వరూపాన్ని చూపించారని విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. ఈ మూవీకి ఇంకా సీజీ, డబ్బింగ్, రీ రికార్డింగ్ పూర్తి కాలేదు. నన్ను ఆశ్చర్యపరిచేలా అంత బాగా యాక్టింగ్ చేశాడు అని విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. కీరవాణి గారు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ నాకు ఎంత ఇష్టమో మహేష్ బాబు కూడా అంతే ఇష్టమని చెప్పారు. ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసింది. సైన్స్, డివోషన్, చరిత్రను మిక్స్ చేస్తూ ఉన్న ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 512 CE వారణాసి నుంచి 2027 CE మీదుగా 7200 BC వరకు సన్నివేశాలను కలుపుతూ ఉన్న విజువల్స్ మూవీ పైన అంచనాలు పెంచేశాయి. ఈ గ్లింప్స్ లో త్రేతాయుగం, రాముడి ప్రస్తావన ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తానని అస్సలు అనుకోలేదు, కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది అని రాజమౌళి అన్నారు. మహేష్ బాబుకు రాముడి వేషం వేసి ఫోటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాడు. మహేష్ బాబు గారు మాట్లాడుతూ వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను, అందరూ గర్వపడేలా చేస్తాను, ముఖ్యంగా రాజమౌళి. ఇది విడుదలైన తర్వాత దేశమంతా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పాడు. పౌరాణికం చేయమని నాన్న అడుగుతుండేవాడు, ఆయన మాటలు ఎప్పుడు వినలేదు, ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు అని ఈ ఈవెంట్ లో మహేష్ బాబు గారు అన్నారు. వారణాసి మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ SM ను షేక్ చేస్తున్నాయి. 3 నిమిషాల 40 సెకండ్ల పాటు ఉన్న ఈ విజువల్ వండర్ ను నెటిజన్లు డీకోడ్ చేసే పనిలో పడ్డారు. వారణాసిలో 512 CE లో మొదలయ్యే టైం ఫ్రేమ్ వారణాసిలోనే ముగుస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ లో ఎక్కడో ఒక చోట మహేష్ కనిపించేలా వీడియో రూపొందించారని పేర్కొంటున్నారు. ఈ గ్లింప్, ఈ విజువల్ వండర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.